మకర రాశి ఫలితాలు. మకర కుంభాలకి శని అధిపతి. అయితే ఈ రాశి వాళ్ళకి శని కుంభంలో ఉన్నాడు. ఈ కుంభంలో ఉన్నటువంటి శని మకర రాశికి ద్వితీయంలో ఉన్నాడు. అయితే అక్టోబర్ దాకా మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అక్టోబర్ దాటిందంటే మాత్రం మకర రాశి వాళ్ళకి ఇక ఎదురు లేదు, అన్ని విధాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు అక్టోబర్ నెల దాకా, ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు, ఈ 3 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉంటుందంటే ఉపమానం చెబుతా వినండి. 60 సంవత్సరాల దాకా అబ్బో విపరీతమైన సంపాదన సంపాదించాడండి. సామాన్యం కాదు. ఒక 100 కుటుంబాలు తింటానికి సరిపోయినంత సంపాదించాడు అనుకుందాం. చెడు టైం వచ్చిన మొత్తం ఏమీ లేకుండా పోయింది. 60 సంవత్సరాలు నమ్మలేనటువంటి ఇది ఇట్లా జరిగింది. చాలామందికి ఉంటుంది. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొత్తం పోతే అడుక్కొని తినగలడా? ఏమన్నా పనిచేసే శక్తి ఉంటుందా? ఎంత కష్టమో. అసలు మనోవేదన వస్తుంది. మనోవ్యాధిని మించిన వ్యాధి లేదు. అటువంటి ఇబ్బంది పడతారు. అందువల్ల ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు అక్టోబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ లక్ష్మీ పూజ, ఈశ్వరాభిషేకం చేసుకోండి. తర్వాత నల్ల నువ్వులు దానం ఇవ్వండి, గొడుగు దానం ఇవ్వండి, నల్లగుడ్డ దానం ఇవ్వండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇట్లా చేస్తే మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే కుజుడికి పూజ చేయించుకొని కందులు దానం ఇవ్వండి, రవికి పూజ చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి. ఇట్లా చేస్తే శని పంచమంలో ఉన్నాడు కాబట్టి చాలా మంచివాడు అవుతాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు అన్నిటికంటే ముందు శని వల్ల అక్టోబర్ దాకా చాలా సమస్య. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. కల్పించుకొని ఎవరితో మాట్లాడద్దు. కల్పించుకొని మాట్లాడితే కూడా తగాదా వస్తుంది. మళ్ళీ పలికరించిన వాళ్ళకు కూడా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి అంతటితో సర్దుకుంటే చాలా మంచిది. అంతకు మించితే మాత్రం చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఉంటాయి. శుభం.